గైస్ 103 జ్వరంతో వచ్చి మీకు సమ్మక్క సార్లక్క గద్దెని ఎంత దగ్గర నుంచి ఎంత అద్భుతంగా చూపించగా ఎంత సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే నాకు అసలు జ్వరం ఉందని మర్చిపోయాను. 103 ఊపిరి రావట్లేదు. బట్ అనదర్ మిషన్ అకాంప్లిష్డ్. మన పక్కన ఇది సమ్మక్క తల్లి కొలువు ఉండబోయే గద్దె. సో ఆవిడ వచ్చే ముందు ఈ గద్దెనంతా అయితే క్లీన్ చేస్తున్నారు. చూడండి, సమ్మక్క తల్లిని చిలకల గుట్ట నుండి గద్దె మీదకి కుంకుమ బరిడి రూపంలో తీసుకొచ్చేది ఈయన సమ్మక్క తల్లి వారసుడు. ఆ తర్వాత ఈయన మాటల్లోనే కాకతీయులకి సమ్మక్క తల్లికి మధ్యలో జరిగిన ఘర్షణ నిజమా కాదా అన్నది ఆయన మాటలోనే విందాం. ఈయన డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ సమ్మక్క తల్లి, ఆ వంశస్థుడు, ప్లస్ ఆయనే మెయిన్ ప్రీస్ట్ లాగా. సో ఆయన మాటలు ఆయన ఏం చెప్పాడో నేను ప్లే చేస్తున్నా, ఒక్కసారి వినండి. అమ్మవార్ల మీద చాలా కథలు వెలిసాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి ప్రాచుర్యంలో ఉన్న కథ కాకతీయులతో యుద్ధాలు జరిగినాయని, కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ అమ్మవార్ల ప్రస్థానం అనేది ఛత్తీస్గఢ్ నుంచి మొదలైంది, ఛత్తీస్గఢ్ ఆదివాసీల నుంచి మొదలైంది. సమ్మక్క తల్లి వచ్చేసింది, సమ్మక్క తల్లి వచ్చేసింది. గైస్ వచ్చేసాం హైదరాబాద్ మేడారం జాతర కోసం 29సారి హైదరాబాద్. పొద్దున్నే స్లీపర్ బస్ తీసుకొని హనుమకొండకి డైరెక్ట్గా బయలుదేరాను. తెలంగాణలోని చాలా చల్లగా ఉంది రాత్రిపూట. ఇంకా ఫిబ్రవరి దగ్గరకు వస్తున్నా కూడా చాలా కూల్ టెంపరేచర్స్ అయితే ఉన్నాయి. సో ఇదిగోండి పొద్దున్న బస్ ఎక్కి మొత్తానికి వచ్చేసాను. బస్సులోంచి దిగి వెంటనే మెసేజ్ చేస్తున్నా, అంటే రికార్డ్ చేస్తున్నా. మొహం బాగాలేకపోతే మీకు అర్థమైంటుంది. కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది. సో మన హనుమకొండ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసాం విఐపీ పాస్ తీసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ తెలంగాణ తల్లి చూపిస్తా. ఇది చూడండి కాకతీయ తోరణం, తెలంగాణ స్టేట్ ఎంబ్లమ్ లాగా. ఆ తర్వాత ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి అంటే మార్చారు కదా తెలంగాణ తల్లిని. ఇది ఇంతకుముందు కిరీటం అన్నీ ఉండేవి. సో ఇప్పుడు అంటే ఒక గ్రామంలో పనిచేసే ఆవిడలాగా, అంటే ఒక ఫార్మర్ స్టైల్లోని. ఇదిగోండి ఇది హనుమకొండ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్కి అయితే వచ్చామాట. శివ హాయ్, ఇదే వరంగల్ శివ స్టోరీస్. సో పాపం ఈయన కూడా పొద్దున్న లేపేశాను. బస్సు 9 అన్నాడు, 8కే వచ్చేసింది. అదే అవును, నేను రాత్రి నాకు మెసేజ్ చేసాను, మళ్ళీ నేను నీకు మెసేజ్ చేశాను. కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. భలే ఉంది కలెక్టర్ ఆఫీస్. సో ఇదిగోండి కలెక్టర్ ఆఫీసులు అంటే మనకి యూజువల్గా పాత బిల్డింగ్లో కనిపిస్తాయి కదా. ఇదంతా మోడర్న్గా భలే ఉంది. అంటే ఇదంతా ప్రీవియస్ గవర్నమెంట్లో అయిందేమో. బాబు నేను ఏ గవర్నమెంట్కి సపోర్ట్ చేయట్లే, కాకపోతే ఇది చాలా బాగా ఉంది కలెక్టర్ ఆఫీస్ అని మాత్రం చెప్తున్నా. ఇదేదో కలెక్టర్ ఆఫీస్లో లేదు, వెకేషన్ స్పాట్లో ఉంది. ఇది సూపర్ ఉంది బ్రో అసలు. సో ఎవరైతే చేశారో ఇది వాళ్ళకి కంగ్రాట్స్ అండ్ కుడోస్. హనుమకొండ జిల్లా. సో హనుమకొండలో మనం ఉంటున్న హోటల్ శ్రీ వారాహి హోటల్. సో పేరుకి హనుమకొండ అంటే చిన్నూరులో అనుకుంటాం, కానీ చూడండి అసలు 5 స్టార్ లెవెల్లో ఉంది. ఏదో వైజాగ్ డాల్ఫిన్ హోటల్ స్టైల్లోని చాలా బాగుంది. ఇప్పుడే నేను అక్కడ ఫుడ్ కూడా తిన్నా, అది మోస్ట్ డెలిషియస్ పూరి ఏమో. ఎందుకంటే శ్రీ వారాహి హోటల్, లగ్జరీ ఇన్ ఎవ్రీ మూమెంట్. సో హనుమకొండలో జస్ట్ ఒక 4 to 6 hours రెస్ట్ తీసుకోవడానికి చాలా నచ్చింది నాకు. రూము వెరీ కంఫర్టబుల్. ఆ తర్వాత రూమ్ టూర్ ఇన్ 1 minute. స్టోరేజ్ అండ్ బాత్రూమ్ చూసారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. మీరు ఎప్పుడైనా వస్తే పూరి మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత టేస్టీ పూరి నేను ఎక్కడ తినలేదు ఇప్పటివరకు.
ఇది. సో ఇప్పుడు ఒక 4 గంటలు పడుకొని మనం రెడీ అయిపోదాం మేడారానికి. తెలంగాణ తమ్ముళ్ళతో ఆంధ్రోడు సమ్మక్క సారక్క ట్రిప్. నా ఉద్దేశం ఏంటంటే మన కల్చర్ని ప్రబల తీర్థం అలా అయితే తెలంగాణలో చూపించాము, అలానే సమ్మక్క సారక్క కూడా ఆంధ్రాలో ఉన్న వాళ్ళందరికీ చేయాలి. మన క్రాస్ బార్డర్ టూరిజం పెరిగితే ఇంకెవరో ఎవరో అక్కర్లేదు. అందరూ గోవాకి వెళ్తారు, హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు, ధర్మశాల వెళ్తారు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వచ్చి, తెలంగాణ వాళ్ళు అరకు, వైజాగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా చేసి ఈయన నాకు అసలు మేము శ్రీకాకుళంలో చిన్నప్పుడు ఉండేవాడిని, ప్రౌడ్గా ఉత్తరాంధ్ర అనుకుంటా. ఈయన ఒక వీడియో చూపించాడు. ఎందుకు అది కూర్మ గ్రామం. దానికి ఎన్ని 13 మిలియన్ 18 మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో. నీ ఛానల్ పేరు చెప్పు యూట్యూబ్లో. శివ స్టోరీస్. ఇన్స్టాగ్రామ్లో అంతే సేమ్ శివ స్టోరీస్. 18 మిలియన్. ఆ కూర్మ గ్రామం చూపిస్తే ఎక్కడ అని చూస్తున్నా. అది మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారి ఊరు దగ్గర నిమ్మాడ్ దగ్గర హీరమండలం మధ్యలోని. నేను ఫుల్ షాక్. నేను చెప్పాను మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి నేను చేసేస్తానని, ఎలక్ట్రిసిటీ లేకుండా ఏం లేకుండా. సో ఇవాళ అయితే రా కంటెంట్ 50 నిమిషాలు వస్తే 50 నిమిషాలు అదిరిపోవాలి. తెలంగాణ కుంభమేళ, తెలంగాణ తమ్ములతో ఆంధ్ర. అది ఓకేనా. సో ప్రౌడ్లీ షో కేసింగ్ ఆంధ్ర కల్చర్, తెలంగాణ కల్చర్ అండ్ ఇండియన్ కల్చర్. అందుకే ఈ ఎండెవర్. నేను డబ్బుల కోసం వీడియోలు చేస్తాను అనుకుంటే మీరు మళ్ళీ ఆలోచించండి. నేను ఇంత కష్టపడి మూలకి తిరిగి వీడియోలు చేస్తున్నాను ఏంటంటే ఎవరెవరైతే ట్రావెల్ చాలా ఫీవర్ ఉంది, ఎవరెవరైతే ట్రావెల్ చేయలేరో అది చూపించాను. సో ఇదిగోండి మన కత్తి లాంటి మహీంద్రా థార్. బ్రో అనవసరంగా కడిగిచ్చాడు, పొద్దున్న ధూళితోని బాగుంది. బ్రో అయితే క్లీన్ చేయించాడు. ఏం చూడండి, అసలు ఏదో మూవీ స్టార్లో ఉన్నాడు. ఉన్నాడు ఏంటి, దేశ్ తేజనా? దేశ్ తేజ. ఎవరైనా తెలంగాణ యాక్టర్స్ కావాలంటే తీసుకోండి. హాయ్ బ్రో. నేను కూడా పెద్ద డిజిటల్ మార్కెటర్. సో నలుగురం కలిసి. సో హన్మకొండ నుంచి ములుగు 50 కిలోమీటర్లు. చూడండి పంట పొలాలు గ్రీన్గా నీళ్లతోని మంచిగా ఉన్నాయి. జనవరి కోతలు అయిపోయి కూడా అది మళ్ళీ కొత్తది నాటారా? సుభిక్షంగా ఉంది తెలంగాణ. సో మేము చాలా రష్ ఎక్స్పెక్ట్ చేసాం. అక్కడ ఉంటారేమో, ఇక్కడైతే ప్రస్తుతానికి లేరు. అది శుభసూచకం. అందరూ రష్ ఎవరికేదో ఉన్నారు నాకు తెలీదు. ఇదిగోండి శ్రీ 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 సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026కు విచ్చు. సో ఎప్పుడు కొన్నావు బ్రో ఇది కారు? ఇదా 2 years. 2 ఏళ్ళు. ఎన్ని మైల్స్ తిరిగింది ఇప్పటిదాకా? అంటే ఇది కాకుండా ఇంకోటి ఇన్నోవా ఐక్రాస్ ఉంది దాంట్లో, అండ్ దీంట్లో ఇది 50,000 తిరిగింది. 50,000. 2 ఏళ్ళు 50,000 తిరిగేసావా? అది 70,000. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అయ్యా? ఇండియా అంతా తిరిగేస్తున్నావా? సౌత్ ఇండియా అంతా తిరిగినా, నార్త్ ఇండియా తిరగాలి. సో నేను పొద్దున్న వచ్చేసరికి ఎలా ఉందంటే జైసల్మేర్ డెజర్ట్, తార్ డెజర్ట్ నుంచి వచ్చినట్టు ధూళి దుమ్ము పట్టి. నేను అన్న తార్ అంటే మినిమం అలా ఉండాలి, పేరే తార్ డెజర్ట్ కదా, తార్ అలా ఉంది అని. ఈయన వచ్చేసి ఇప్పుడు క్లీన్ చేయించాడు. అలాగే బాగుంది భయ్య, అంటే బాగా ఆఫ్ రోడింగ్ వెళ్ళినట్టు. సో ఇప్పుడు గాలి అయిపోయింది, గాలి కొట్టేస్తున్నాం. తర్వాత ఏదో మనకు బాగాలేదు కదా, 1 నిమిషం బాగుంటుంది, 1 నిమిషం బాగట్లేదు. కష్టపడి స్థిమితంగా కూర్చున్నా. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్. అది అయిపోయి కావాలంటే ఫ్లూయిడ్స్ అని తీసుకోవచ్చు, ఇంట్రావినస్. ఒకసారి చూసేసి ఫ్లూట్స్ అంటే జ్యూస్. సో అదిగోండి ఇప్పటిదాకా ఏందిరా బాబు ట్రాఫిక్ లేదనుకున్నాం, ఇప్పుడు మొదలైంది కదా. అదిగోండి సమ్మక్క సారక్క దర్శనం కోసం భక్తులు. 1 crore ఫుట్ ట్రాఫిక్ అంటే కొంచెం భయం వేస్తుంది ఎలాగా అని. చూద్దాం. అదిగోండి వచ్చేసాము ములుగు జిల్లాలోనే ఉంది ఇప్పుడు సమ్మక్క సారక్క మేడారము. సో అదిగోండి ములుగు ఊర్లోంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇదిగోండి దూసుకుంటూ ఎలా వెళ్ళిపోతున్నాం అనుకున్నారా? VIP వెహికల్ పాస్ చూసారా? తెలంగాణ వాళ్ళ ఆతిథ్యం ఆంధ్రలో అయినా కూడా ఎంత బాగా చూసుకుంటున్నారో. ఒక్కరోజు నేను కాల్ చేశాను, ఒక పావు గంటలో అంతా సెట్ అయిపోయింది. అదేనమాట విషయం. ఇదిగోండి ఇళ్ళే ఇద్దరు అమ్మవార్లు. గ్రీన్ ఎవరు రెడ్ ఎవరు చెప్ప తెలియదు నీకు? ఒకళ్ళు సమ్మక్క, ఒకళ్ళు సారలమ్మ. ఇప్పుడు ఇవాళ సమ్మక్క రాట వస్తుంది, బొంగురాలు అంటారు. ఆ బొంగురాలు చూడడానికి మీకు కొంచెం లేట్కి వెళ్ళాం, మీకు చూపిస్తా దగ్గర నుంచి. చూడండి మొత్తం పోలీసులు. మామూలుగా ఆ పక్క రోడ్ నుంచి వెళ్ళాలి మనకి. ఈ VIP పాస్ కాకుండా అక్కడ ముందు ఏ ఊరు మంది తాడ్వాయి దగ్గరికి వెళ్ళాక మనకి పర్సనల్ ఎస్కాట్ తోని డైరెక్ట్ గా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిపోతారు అనమాట. దీన్ని ఏమంటారంటే గింజంత అదృష్టం కాదు, గుమ్మిడికాయ అంత అదృష్టం ఉంది మనకి. అది మాట అసలు విషయం. టాలెంట్ లేదేం లేదు, అంతా దేవుని దయ, దేవుని కృప. అంటే కాలింగ్. ఆవిడ మనకి తెప్పించుకోవాలనుకున్నారు, అందుకని తెప్పించుకుంటున్నారు. సో అది బ్రో కాకతీయలో తింటుంటే మన గుంటూరు అబ్బాయి కనిపించాడు. సో విక్రమ్ విహారీ. ఏం కాంటాక్ట్ చేస్తావు బ్రో? టెంపుల్స్, అడ్వెంచర్స్,
మొత్తం ఏ టు జెడ్ ఓ. ట్రావెలింగ్ ఎక్కువ ఇండియా వైడ్. ఇది ఫారిన్ కంట్రీ వెళ్ళేవేనా? ఏం లేదు ఎప్పుడు? ఇండియానే. నెక్స్ట్ ఇండియాలోనే బోల్డ్ అంత ఉంది కాంటెంట్. చాలా ఉంది. చాలా జీవితాంతం చేసినా సరిపోదు అంత ఉంది. ఇంకేం బ్రో, అయిపోయిందా సమ్మక్క సారక్క? లేదన్న, కొంచెం వర్క్ ఉంది. ఈ రోజు రేపు కవర్ చేసుకొని వెళ్ళిపోతాను. అవునా? ఇప్పుడు వస్తున్నాం అయితే. వస్తాను మేడం, వస్తాను. అక్కడ కలుస్తాం. అక్కడికి వెళ్తామన్నా. సరే బై. మొత్తం ట్రాఫిక్, బస్సులు చూసారా? ఇది ఓన్లీ విఐపి అండ్ బస్సెస్ పాస్ కాబట్టి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ములుగు అడవుల్లోకి వచ్చాం మనం. సమ్మక్క తల్లి దగ్గరికి వెళ్ళాలంటే అడవిలోనే కదా ఉండేది. ఏంటి బ్రో? చింతలగుంట, చిలకలగుట్ట. చిలకలగుట్ట ఎంత దూరం ఉంటుంది? చిలకలగుట్ట మేడారం అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. అంతేనా? 25 ఇక్కడ నుంచి అక్కడి నుంచి 2గా. ఓకే. ములుగు ఫారెస్ట్లో డ్రైవ్ అయితే అదిరిపోయింది. పచ్చని చెట్లు మధ్యన మొత్తం ఇది ఫారెస్టే కదా, సో ఎంత బాగా ఉంది చూడండి డ్రైవ్. ఇందాక చాలా ట్రాఫిక్ ఉండింది, ఇప్పుడు మనం వేరే డైవర్షన్ రోడ్లో వస్తున్నాం కాబట్టి అంత ట్రాఫిక్ లేదన్నమాట. సో వెళ్దాం ఇంటికి. ఇంకా వైబ్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి కోయ తెగలు, వాళ్ళ వేషాధారణ, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు యూజ్ చేసే వాయిద్యాలు అన్నీ బాగా రిప్రజెంట్ చేశారు ఇక్కడ. చూసారు కదా, ఇదిగోండి ఎదురుగా కూడా. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాం. సమయంలో దీనికోసం అడవిలో దిగారు. నేనేమో ఇటు ముందుకు చూస్తున్నా, వెనక నుంచి తెలంగాణ బస్సు చాలా స్పీడ్ వస్తుంది. వాడు నన్ను వెనక నుంచి చూసి రవన్న బిగ్ ఫ్యాన్ వస్తున్నాడు. మాకు మతిపోతుంది. ఎలా చూసాడు బ్రో మనల్ని శివ? కాదు, అంత స్పీడ్ ఏంటి? ఎలా చూసాడని మెడ చూసి చెప్పేశాడు. కానీ ఏంది బ్రో, నేను తెలంగాణని బూతులు తిట్టానని, తెలంగాణ వాళ్ళు బూతులు తిట్టానని ఒక పరారీలో ఉన్న ఫీమేల్ అబ్యూజరు, దేవుళ్ళ అబ్యూజరు, మదర్ అబ్యూజర్ చెప్తే మీరందరూ గొర్రెలా నమ్మేసి తెలంగాణ రా అన్నారు కదా. తెలంగాణ వచ్చాను బ్రో 29 సార్లు, ఓపెన్గా తిరుగుతున్నా, మేడారం జాతర లాంటి ప్లేస్లో తిరుగుతున్నా, సాలార్ సినిమా ఏంటిది ఆర్టీసీ క్రాస్ రోడ్లో వెళ్ళా, ఒక్క రోజు ఒక్క గార్డెన్ పెట్టుకోలే. ఏం బ్రో, ఎలా నమ్మేశారు బ్రో? విఐపి పార్కింగ్ నుంచి కూడా 1 నుంచి 2 కిలోమీటర్ల వాకింగ్ అంట. అమ్మ అనుకున్నా, కాకపోతే మనం ఆయనకి సార్కి కాల్ చేస్తే ఎవరు ఏంటి నేను చెప్పను, కానీ లోపల వరకు తీసుకెళ్ళిపోతున్నారు. ఒకసారి జాతర ముందర వరకు మనకి డైరెక్ట్ ఎంట్రీ. ఎదుగుండి బ్రో, తెలంగాణ పోలీస్ అంట. నేను ఫస్ట్ చూసి సిఐఎస్ఎఫ్ ఏదో అనుకున్నా. సో ఎక్కడ సిరిసిల్లలో పనిచేస్తారా? అవును సార్, సిరిసిల్ల నుంచి. ఇది సిరిసిల్లో వస్తుందా? లేదు మన బందోబస్తు పర్పస్ మేడారం జాతర బందోబస్తు. ఎంతమంది వచ్చి ఉంటారు నిన్న ఇవాళ కలిసి? మామూలుగా 50 lakhs 50 lakhs. ఒక రోజా 2 రోజులు కలిపి? 2 days కలిపి. ఈవినింగ్ వరకు కరెక్ట్ తెలుసు. కోటి మంది ఛాన్స్ ఉంది. చూడండి, 1,000,000 మంది 2 రోజుల్లో, ఇంకా 2 రోజులు ఉంది. ఏం బ్రో మీ పేరు? సాయికిరణ్. థ్యాంక్ యూ బ్రో, ఓకే చేస్తున్నందుకు. ఓకే థ్యాంక్ యూ. చూడండి గైస్, వెళ్ళిపోతాం. ఒక 20 minutes వెయిట్ చేసాం. అంటే ఆ పర్మిషన్, ఈ పర్మిషన్, ఆ ప్రోటోకాల్, ఈ ప్రోటోకాల్, మొత్తానికి ఓపిక్గా 20 నిమిషాలు ఉన్నందుకు లోపల వరకు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు సమ్మక్క తల్లిని, సారలమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. మీకు కూడా నా వీడియోలో చూపిస్తా దర్శనం. క్రౌడ్స్ అయితే మామూలుగా లేవు, ఇసుకేస్తే రాలదు కింద. అంత మంది జనం ఉన్నారు. అందరూ కూడా చూసారా, వాళ్ళు 2 రోజులకో 3 రోజులకు వచ్చినప్పుడు వాళ్ళ సామాన్లు నెత్తి మీద పట్టుకొని తీసుకొచ్చి ఉంటున్నారు. చాలామంది పాదయాత్ర చేస్తున్నారంట. నేను ఒక సబ్స్క్రైబర్ని కనెక్ట్ అయ్యాను. ఆయన ఖమ్మం నుంచి నడుచుకొని పాదయాత్ర వచ్చి ఇక్కడ బంగారం అంటే బెల్లం ఇస్తారన్నమాట డొనేషన్గా. మొక్కు తీరితే సమ్మక్క సారక్క మొక్కు బంగారం, దాన్ని బంగారం అంటారు, కానీ అది బెల్లం. మీకు మళ్ళీ ఇంకా డీటెయిల్గా చూపిస్తాను. లేదు, ఇంకా లేదు. కరెక్ట్గా మేము జంపన్న దాటినాం సార్. చూడండి గైస్, ఇక్కడ ఓన్లీ పోలీస్ వెహికల్స్ ఉన్నాయి. మన కార్ కూడా ఇక్కడే పార్క్ చేసాం మొత్తం అంతా కూడా. సో సక్సెస్ఫుల్గా వచ్చేసాం. ఇప్పుడు డైరెక్ట్గా ప్రోటోకాల్ ఆఫీసర్ వస్తారు, మనకి బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తారు అమ్మ దగ్గరికి, సమ్మక్క దగ్గర. వచ్చేసాం గైస్, మొత్తానికి పట్టు వదలని విక్రమార్కుడిలాగా మేడారం సెంటర్కి వచ్చేసాం. ఇప్పుడు మనకి ప్రోటోకాల్ ఆఫీసరు బ్యాటరీ వెహికల్ తీసుకెళ్తారు గద్దె దగ్గరికి. గద్దె దగ్గర నిన్న సారలమ్మ వచ్చారు, ఇవాళ సమ్మక్క తీసుకొస్తారు. ఇంకా రాలేదు, వస్తే ఇద్దరు దర్శనం తీసుకొని దండం పెట్టుకొని మన శ్రేయోభిలాషులందరికీ మంచి జరగాలని ప్రార్థించి అంతే. చూడండి గైస్, మంచు వన్ మోర్, కానీ క్రౌడ్స్ మాత్రం ఎక్కడా తక్కువ లేరు. ఇంత
మొదట్లో బాగాలేకపోయాను, మొత్తానికి వచ్చేసాను. కళ్ళు మండుతున్నాయి, ముక్కు మండుతుంది. దృఢ నిశ్చయంతో ఒక్కసారి కమిట్ అయితే మనమాట మనమే బాగాలేదు. నిజం చెప్తున్నా, చెమటలు వచ్చేస్తున్నాయి, కొన్నిసార్లు చలి వస్తుంది, చెమటలు వస్తుంది. ఇది అయిపోయాక హాస్పిటల్కి వెళ్తాం. మొత్తం అయిపోయి సమ్మక్కతలు వస్తుంది. సూపర్గా మంచిగా డ్రైవ్ చేశాడు. ఎలా డ్రైవ్ చేసావు బ్రో ఇంత ట్రాఫిక్లో? చాలా కష్టంగా ఇష్టంగా బాగుంది సినిమా టైటిల్. చూడండి గైస్, గుడి చిలుకల గుట్ట, అక్కడి నుంచే సమ్మక్క తలుస్తుంది. జంపన్న వాగు. ఒక కోటి మంది ఇన్ పర్సన్ వచ్చి చూస్తారు, కానీ అంటే ఇంకా 7-8 కోట్ల మంది డెఫినెట్గా తెలుగు వాళ్ళు చూడలేరు. కాబట్టి ప్రతి చిన్న డీటెయిల్ క్యాప్చర్ చేస్తున్నా. సో ఇదిగోండి, కాకపోతే మంచిగా అనిపిస్తుంది. చాలామంది రికగ్నైజ్ చేసి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, కోయ తెగల ఆడవాళ్ళు, తర్వాత సమ్మక్క సారక్క, ఇది ఇక్కడ కోయ తెగలు మగవాళ్ళు అందరినీ ఇక్కడ చిత్రీకరించారు. ఇదే ఎంట్రన్స్ అన్నమాట, మెయిన్ ఎంట్రన్స్. మీకు ఇందాక చెప్పినట్టు ఇదిగోండి, బంగారం తీసుకెళ్తున్నారు, బెల్లం. చాలామంది టోటల్ వాళ్ళ వెయిట్ నిలువు తులాభారం కూడా చేస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ ఇదే, సమ్మక్క సారలమ్మ జాతర. చూసారా ఎంత సూపర్గా ఉందంటే, వైబు ఆసమ్ ఉంది. ఒక్కసారి మెయిన్ కూడల్లోని క్రౌడ్స్ చూడండి, చూసారా క్రౌడ్స్ కనిపిస్తుందా బాగా? సో ఇంకా సమ్మక్క తల్లి రావడానికి టైం పడుతుంది. సో అందరూ వెయిటింగు. పూనకాలు వచ్చేసాయంట సమ్మక్క తల్లి వచ్చినప్పుడు. సో సమ్మక్క తల్లి అంటే ఆ చిలకల గుట్ట నుంచి ఒక కుంకుమ భరణి. ఓకే, సో మొత్తం ఆయన వంశానికి చెందిన ఆవిడ వంశానికి చెందిన పంతులు గారు డీటెయిల్గా ఆ వీడియో మీకు స్టార్టింగ్లో చూపించే కదా, అది లాస్ట్లో పెడతాను. సో ఓపిక చూడండి. ముందుకు జరుగుతూ ఉండాలి, అందరూ కూడా జరుగుతూ ఉండాలి. 103 జ్వరం అయినా వచ్చా సమ్మక్క సారలమ్మని చూడడానికి. 103 జ్వరంలో మౌన్ చూడండి ఎలా. సో ఇదిగోండి స్పెషల్ ఎంట్రన్స్. మనకి ప్రోటోకాల్ ఆఫీసర్ అయితే లోపలికి డైరెక్ట్గా తీసుకెళ్తున్నారు. ఇక్కడంతా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో మిగతా వాళ్ళు కూడా క్యూలో కట్టి 1-2 గంటల నుంచి 3 గంటల్లో దర్శనం అయిపోతుంది. కాకపోతే గద్దె చుట్టూరు ఈ గ్రిల్స్లా ఉన్నాయి కదా, ఆ బయట నుంచే చూడాలి. సో మనమైతే లోపలికి వెళ్ళగలుగుతున్నాం. చూడండి లోపలికి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళాలంటే బెల్లం కొబ్బరికాయలు వస్తాయి కదా, మాకు హెల్మెట్ ఇచ్చారు. హెల్మెట్లతో వెళ్తున్నాం లోపలికి. మంచిగుందా హెల్మెట్? అది గైస్. సో బా లోపల దాకా వచ్చేసారు చూడండి. సార్ మీ పేరు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ పేరు సార్? రాజేందర్ సార్. రాజేందర్. ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు హెల్మెట్ పెట్టుకొని వచ్చాము లోపలికి? ఎందుకంటే మొత్తం బెల్లం కేజీలు బెల్లం విసిరేస్తున్నారు. చూడండి ఒక్కసారి, అది కానీ నెత్తికి తగిలిందా మన పని అయిపోతుంది. ఇప్పుడు గద్దేమో మొత్తం క్లీన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సమ్మక్క వచ్చేస్తుంది తల్లి, అందుకని మొత్తం క్లీన్ చేసి సమ్మక్క వచ్చే టైం. అందుకే నేను చెప్తాను గైస్, మనకి ఆవగింజంత అదృష్టం కాదు, దబ్బకాయంత అదృష్టం ఉందని. గద్దె దగ్గరికి వచ్చేసాం లోపలికి. మొత్తం అంతా సీల్డ్ మొత్తం అంతా లోపల మనం ఉన్నాం. ఎదురు చూపిస్తాను మీకు ఎలా ఉందో. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ మాట, చూసారు కదా. ఇక్కడి నుంచే డైరెక్ట్గా గద్దె లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ గద్దెలు వరుసగా ఉంటాయి, సారలమ్మ గద్దె, సమ్మక్క గద్దె అన్నీను. ఇది చూసారు కదా, మొత్తం క్రౌడ్స్ ఎంతమంది, మీరు చెప్పినట్టు 1 కోటి మంది ఉన్నారు. సో అదిగోండి పోలీస్ డిపార్ట్మెంట్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అద్భుతంగా, అంటే సీమ్లెస్గా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ఒక మన శివ కూడా ఆయన బరువు బంగారం సమర్పించుకోవడానికి రెడీ అయ్యాడు. సో ఆయన వెయిట్ చూడండి ఎంత ఉంటుందో, 80 కేజీలు అయితే ఉన్నాడు. ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా. 80 కేజీలు బరువు ఉన్న బంగారం అంటే బెల్లం అయితే సమ్మక్కకి ఇస్తున్నాడు అన్నమాట. చూసారు కదా,
సో వాళ్ళు కేజీ 70 రూపాయల లెక్క ఛార్జ్ చేస్తారు. అందుకే చాలామంది బయటను కొనుక్కొని నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తున్నారు. సో ఇది 70 రూపీస్ ఇక్కడ. సో సమ్మక్క రాబోతుంది, అందుకని సమ్మక్క గద్దె అయితే రెడీ చేస్తున్నారు. ఆ పక్కన ఉన్నది సారలమ్మ గద్దె. సో ఇదొక గద్దె, అదొక గద్దె, దీన్ని గద్దె అంటారన్నమాట. సో ఇక్కడ సమ్మక్కని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించాక బ్రాహ్మణ్ పూజారి కాదు, కోయ పూజారి ఉంటారన్నమాట. ట్రైబల్స్లోని కోయ పూజారి వచ్చి చేస్తారు. ఆ మూమెంట్ వచ్చేసింది గైస్. మొత్తం పూనకాలు ఇదిగోండి, సమ్మక్క తల్లి వచ్చేస్తుంది. మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు సమ్మక్క తల్లి చిలకల గుట్లో ఒక కుంకుమ భరిణి, ఎందుకంటే ఆవిడ అదృశ్యం అయిపోయినప్పుడు కూడా ఒక కుంకుమ భరిణిగా ఉండిపోయింది. ఇదిగోండి సమ్మక్క తల్లి అయితే వచ్చేస్తుంది. అందరూ పైన చేతులెత్తి దండం పెడుతున్నారు. ఒక్కసారి లైట్లు ఆపేసి మళ్ళీ లైట్లు ఆన్ చేస్తారంట. ఒక్కసారి చూడండి. సమ్మక్క తల్లి వచ్చేసింది, సమ్మక్క తల్లి వచ్చేసింది. ఒక్కసారి బయట ఈ జనసమూహం చూడండి. అమ్మవారి దర్శనం కోసం ఎంత మంది, ఎంత ఆరాటంగా, ఎంత సేపటి నుంచి ఎలా ఉన్నారో మీరే చూడండి. అసలు అసలు ఇలాంటి జాతర ఎప్పుడు చూడలేదు. అంటే ప్రబల తీర్థం చూసాం కదా, అదొక అద్భుతం. అలానే మేడారం జాతర కూడా ఒక అద్భుతం. అదిగోండి మొత్తం సమ్మక్కని ప్రతిష్ఠించారు. కుంకుమ పెట్టి దానికి ఒక వెదురు బొంగురాలు అంటారు కదా, అది పెట్టారు. ఇదిగోండి మీకు లోపల గర్భగుడి చూపిస్తున్నా. ఇదే గర్భగుడి. క్లియర్గా, మరి ఇంతకంటే క్లియర్గా నేనైతే చూపించలేను. ఇదిగోండి అందరూ వచ్చి దండం పెట్టుకుంటున్నారు సమ్మక్క తల్లికి. ఆ కుంకుమ పెడతారు కదా. సో ఇది 2వ రోజు. 3వ రోజు సమ్మక్క సారలమ్మ ఇద్దరి దర్శనం అవుతుంది. 4వ రోజు మళ్ళీ వాళ్ళని ఫారెస్ట్కి అయితే తీసుకెళ్ళిపోతారు అన్నమాట. చూడండి క్లియర్గా ఉందా దర్శనం లైన్లోని, అది కూడా దూరం నుంచి మన దగ్గర నుంచి చేసుకొని వెళ్ళిపోతున్న ఎగ్జిట్. నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటే, నాకు అసలు జ్వరం ఉందని మర్చిపోయాను. 103 ఊపిరాట్లేదు. బట్ అనదర్ మిషన్ అకాంప్లిష్డ్. మన బకెట్ లిస్ట్లో ఇంకోటి అయిపోయింది. క్లియర్గా గద్దె దగ్గరికి వెళ్ళి మొత్తం సమ్మక్కని ప్రతిష్ఠించినప్పుడు చూసాం. నిజంగా blessed to be me, so fortunate to be me. Nothing can stop us, man. Proven once more. ఈ మేడారం సమ్మక్క సారలమ్మ వీళ్ళ ప్రస్థానం అనేది ఈ ఛత్తీస్గఢ్ నుంచి మొదలైంది. అయితే ఏంటంటే ఈ అమ్మవార్ల మీద చాలా కథలు వెలిసాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతానికి ప్రాచుర్యంలో ఉన్న కథ కాకతీయులతో యుద్ధాలు జరిగినాయని, కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఈ అమ్మవార్ల ప్రస్థానం అనేది ఛత్తీస్గఢ్ నుంచి మొదలైంది. ఛత్తీస్గఢ్ ఆదివాసీల నుంచి మొదలైంది. మేమందరము ఆదివాసీలైనప్పటికీ ఏంటంటే మీరు అమ్మవార్లు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి, అంటే మా పూర్వీకులు వెనకట మా ముత్తాతలు, తాతలు, మా తండ్రులు, నాది 12వ తరం. అయితే అప్పటి నుంచి మేము ఈ అమ్మవారిని కొలవడం, అక్కడి నుంచి ఇటు సైడ్ రావడం, గోదావరి అవతలకు వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ మన మార్పులు, అంటే ఈ స్టేట్లు డివైడ్ అయిన తర్వాత గోదావరి అవతల ఉన్న వాళ్ళను ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కలిపిండు. గోదావరి అవతల ఉన్న వాళ్ళను ఈ ఏపీ తెలంగాణ ప్రాంతంలో కలిపేసరికి అక్కడికి ఇక్కడికి ఈ కమ్యూనికేషన్ అనేది, రాకపోకలు అనేది బంద్ అయ్యి ఈ అమ్మవారి చరిత్ర అనేది అసలు తెలుసుకోలేకపోయినాము. కానీ ఏంటంటే ఇప్పటికీ ఈ ప్రభుత్వానికి నా యొక్క విన్నపం ఏంటంటే అమ్మవార్ల చరిత్ర మీద రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఈ చాలా మంది వాళ్ళ స్వార్థం కోసం లేనిపోని చరిత్రలు సృష్టించి
పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లా కాకుండా ఈ గవర్నమెంటే స్వంతగా ఒక రీసెర్చ్ ఒక కమిటీ వేసి ఈ అమ్మవార్ల మీద రీసెర్చ్ చేయాలని నా యొక్క మనవిలో జరుగుతుంది. ఇటు మేడారంలో, అంతకుముందు బైకపేటలో, ఇక్కడ మల్లాలలో, తర్వాత గోదావరి అవతల అద్దర వెంకటాపురంలో, ఎదురగుట్టలలో అమ్మవారి జాతర జరుగుతుంది. ఎవరికి ఉండే ప్రాముఖ్యత వాళ్ళకే ఉంది. ఏంటంటే అదే ఇప్పుడు చాలామంది ఏం చేసిందంటే బైకపేట నుంచి అమ్మవారు మేడారం వచ్చిందని అదొక ప్రచారంలో ఉన్న అది కూడా అది వాస్తవం కాదండి, అది కూడా తప్పే. బైకపేటలో చందవంశస్థులు వాళ్ళు చేసుకుంటారు, మేడారంలో మేము సిద్ధమైన వంశస్థులు మేము చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ మేడారంలో అమ్మవారికి ప్రత్యేకంగా సిద్ధమైన వంశస్థులు ఈ నలుగురిని కలిపి, అంటే సార్లమ్మ పూజారులు కాక వంశస్థులని, ఇటు కొండాయి నుంచి గోవిందరాజు పూజారులు దబ్బగట్ల వంశస్థులని, ఇటు పునుగొండ్ల కామారం నుంచి పగిడిద్దరాజు పూజారులు పెనక వంశస్థులని ఒక దగ్గర చేర్చి, అంటే మా సాంప్రదాయాల ప్రకారం గొట్టు గోత్రాలు ఉంటాయి, అట్లాంటి రిలేషన్స్ తోటి అంటే ఈ మేడారంలో అందరిని ఒక దగ్గర చేర్చి ఈ మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో అమ్మవారికి అంటే పగిడిద్దరాజుకు సమ్మక్కకు మాఘశుద్ధ పౌర్ణమి వెన్నెలల్లో ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కళ్యాణం చేయడం జరుగుతుంది. అంటే ఈ ఆదివాసీ సాంప్రదాయాలు ఎట్లా ఉంటాయంటే జీలకర్ర బెల్ల పెట్టుడు, తాళి కట్టుడు, పుస్తా మట్టెలు కట్టుడు ఉండదు. కేవలం ఎదుర్కొని, అంటే ఒకరు ఇష్టపడితే 10 మంది పెద్ద మనుషుల్ని పిలిచి ఎదుర్కొని అప్పగింతలు వాళ్ళు తీసుకొచ్చింది మాకు, మేము తీసుకొచ్చింది వాళ్ళకి పెట్టి ప్రత్యేకంగా పూజలు చేయడం, అది ఈ ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కళ్యాణం అన్నట్టు. అయితే ఈ కాకతీయులకు ఈ మేడారం వీళ్ళకు యుద్ధాలు జరిగినాయి అనేది అది కల్పితం అండి, అది క్రియేట్ చేసిన స్టోరీ. ఇన్ని ఏళ్ళ నుంచి, 100 ఏళ్ళ నుంచి మా తాతలు ముత్తాతలు మా తండ్రులు చేస్తున్నాం, కానీ ఎప్పుడు మాకు ఈ కథ చెప్పలేదు. మేడరాజు అట్లా యుద్ధాలు చేసిండు, వీళ్ళు కాకతీయులు రుద్రమ్మదేవి యుద్ధాలు చేసిండు అనేది అది తప్పుడు చరిత్ర. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ గురించి తెలియక, యాక్చువల్ ఒరిజినల్ చరిత్ర అనేది తెలియక వీళ్ళు లేనిపోని క్రియేట్ చేసిండ్రు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు గవర్నమెంట్ ఇంత మనీ జాతర మీద ఇన్ని కోట్లు వెచ్చిస్తున్నారు, అదొకటి ఇదోటి చేస్తామన్నారు. దాంతోపాటు ఒక కమిటీ వేసి ఈ వీళ్ళ చరిత్రను కూడా బయటికి తేవాలని నా యొక్క మనవి. కదా పుష్ప చూడండి, జాతర ఇంతమంది క్రౌడ్స్, మనమేమో ఇలా వెళ్తున్నాం. నేను లక్క అంటారు కదా, చూడండి గైస్ ఎంత చలి. ఇది 24 hours ఉంటుంది సమ్మక్క తల్లి, అందుకని చూడండి ఒకసారి రష్. రాత్రి ఇప్పుడు ఎంత అయింది బ్రో? 2 గంటలకి రాత్రి. ఒకసారి చూడండి రష్. మనం అయితే మాత్రం మంచిగా దర్శనం చేసేసాం. ఇందులో ఎంత ఉంది. సో నిన్న మేడారం వెళ్ళి సక్సెస్ఫుల్గా యాత్ర చేసుకొని వచ్చేసాం. సో రకరకాల వర్షన్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. ఇప్పుడు మనం మిస్టర్ అరవింద్ని కలిసాం. ఈయన హిస్టారియను, ఆర్కియాలజిస్టు, ప్లస్ ఈయనకి ఈ మొత్తం సమ్మక్క సారక్క హిస్టరీ మీద మంచి అవగాహన ఉంది. సో మళ్ళీ ఇది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ. సో డెఫినెట్గా ఆయన ఏం చెప్తాడో విన్నాం. చెప్పు బ్రో అసలు. సో మేడారం జాతర ఇప్పుడు మనం చూస్తున్నటువంటి జాతర మహాకుంభమేళా అంటాము, ఏషియాస్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అని అంటాము. కానీ ఈ జాతరకు సంబంధించి హిస్టారికల్గా ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ అయితే ఈ రోజు వరకు మనకి దొరకలేదు. అంటే ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్, ఎట్లా జరిగింది అనేది దొరకలేదు. కానీ అవైలబుల్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము 1940s నుంచి ఈ జాతర చాలా ప్రమోట్ చేసుకుంటూ రావడం జరిగింది. అంతకుముందుకి కేవలం 50,000 మంది అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు more than 1 crore పీపుల్ వచ్చేదాకా అయింది. హిస్టారికల్ విషయానికి వస్తే ఈవెన్ మేడారంలో ఉండేటువంటి సమ్మక్క సారలమ్మ పూజారులు కూడా అడ్మిట్ చేసేటువంటి ఒక విషయం ఏంటంటే కాకతీయులకి ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండేటువంటి మేడరాజుకి యుద్ధం జరిగిందనేటువంటి ఒక లైన్ని వాళ్ళు డినే చేస్తారు. సో కంటిన్యూ చేయండి. సో బేసికల్లీ ఏమైందనంటే కాకతీయ సామ్రాజ్యం ఎంత వాస్ట్ సామ్రాజ్యం అని అంటే 11th century నుంచి 1323 వరకు వాళ్ళు రూల్ చేసిన 254 సంవత్సరాలు ఎంత పెద్ద సామ్రాజ్యం అంటే వాళ్ళ డైనాసిటీ చూస్తే ప్రజెంట్ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్లో బస్తరు, ఒరిస్సాలో గంజాము, మహారాష్ట్రలో దేవగిరి, దాని తర్వాత కర్ణాటకలో బీదరు, మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ మొత్తం తెలంగాణ, ఇంత పెద్ద సామ్రాజ్యం ఉంది. 77 మంది సామంతులు ఉండేవాళ్ళు కాకతీయ డైనాసిటీలో.
అయితే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 77 సామంత రాజ్యాలలో ఇప్పుడు ఈ స్టోరీలో చెప్తున్నటువంటి విధంగా మేడారం ఎప్పుడు కూడా ఒక సామంత రాజ్యంగా సర్వ్ చేయలేదు. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ కాకతీయ సామ్రాజ్యం, ముందు నుంచి పార్ట్ ఆఫ్ ద కాకతీయ డైనాసిటీ. అండ్ మోర్ ఓవర్ మీరు గమనిస్తే డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తే మేడారం అనేటువంటి పరగణ అవ్వచ్చు, లేదంటే కంపనం అని అంటాం, ఒక మండల్ లాంటి ఏరియా అయి ఉండొచ్చు. ఆ ఏరియా కూడా స్టార్టింగ్ నుంచి కాకతీయుల పరిధిలోనే ఉంది, కాకతీయుల కిందనే ఉంది. ఈ రోజుకి మనకి కాకతీయుల గురించి 3500 పైన శాసనాలు దొరికితే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎక్కడ కూడా రికార్డ్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ కాకతీయాస్ వాళ్ళకంటే పెద్ద సామ్రాజ్యాలని జయించడం కోసం యుద్ధాలు చేశారు తప్పితే ఇందాక మనం చెప్తున్న నరేషన్లో ఉన్నట్టు సొంత రాజ్యంలోనే సొంత ప్రజల మీద ఎప్పుడు కూడా వాళ్ళు అటాక్ చేయడం కానీ లేదంటే వేధించడం కానీ జరగలేదు. ఆకునూరు శాసనం అని ఉంటుంది. ఆకునూరు శాసనం చేర్యాల జనగామ జిల్లాలో ఉంది. అక్కడ ప్రతాపరుద్రుడు ఒక శాసనం వేయించాడు. ఏంటనంటే ప్రతాపరుద్రుడు ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసరికి మాకు సేమ్ కరువు ఉంది, మేము 3 సంవత్సరాల నుంచి ఈ కరువుని ఫేస్ చేస్తున్నాము, మేము మీకు ట్యాక్సెస్ పే చేయలేము అని అంటే పర్మనెంట్గా ఆ ఊరు మొత్తం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేకుండా ఒక రెజల్యూషన్ తీసుకొని శాసనంలాగా వేయించాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా కాకతీయ డైనాసిటీలో జరిగినాయి. కానీ ఇందాక మనం చెప్తున్నట్టు సొంత రాజ్యం మీదకి వెళ్ళడం అనేది జరగలేదు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ సబార్డినేట్ సిస్టంలో ఉన్నటువంటి ప్లేస్ కాదు, సామంత రాజ్యంలో ఎప్పుడూ లేదు. సో అయితే సమ్మక్క సారక్క చరిత్రలో జరిగిందా? సమ్మక్క సారలక్క జరిగిందా అంటే జరిగింది అనేది ఫోక్లోర్ స్టోరీ. దానికి లిఖితమైనటువంటి ఆధారాలు ఏం లేవు. జనబాహుల్యంలో ఉన్న స్టోరీస్, దాని తర్వాత కోయ పురాణంలో చెప్పేటువంటి డోలీ కథలో చెప్పేటువంటి స్టోరీస్ ఇదంతా ఉన్నాయి. కానీ 1980s తర్వాత దీనికి కాకతీయులకి మధ్యలో ఒక లింకప్ చేసి చేయడం అనేది జరిగింది. 1980s కంటే ముందు ఇట్లాంటి స్టోరీస్ ఏవి కూడా ప్రచారంలో లేవు. అంతకంటే ముందు బయ్యక్కపేట అనే ఊర్లో మేడారం అనేటువంటి జాతర జరిగేది. బయ్యక్కపేట ఊర్లో ఉన్నప్పుడు ఈ మేడారంకి సంబంధించినటువంటి ప్రస్తావన మనకు ఎక్కడ కనిపించదు. సో ఈ ఊరు నుంచి ఆ ఊరికి మారినప్పుడు వచ్చినటువంటి ఒక ప్రాసెస్లో భాగంగా ఈ స్టోరీని నరేట్ చేశారనేది మనకి దొరుకుతున్నటువంటి ఆధారాల ద్వారా తెలుస్తుంది. నిజాం గవర్నమెంట్లో కూడా మేడారం జాతర జరిగింది, కానీ అఫీషియల్ డాక్యుమెంట్స్లలో ఎక్కడా కూడా ఈ నరేషన్ రిటర్న్గా లేదనమాట. ఓకే. సో తర్వాత ఇప్పుడు కుంకుమ చిలకలగుట్ట చిలకలగుట్ట నుంచి కుంకుమ అది 2 ఏళ్ళకి ఒకసారి ఫామ్ అవుతుంది. అవునండి. వాళ్ళు అది తీసుకొస్తారు. ఇప్పుడు ఏ పూజారి అయితే ఆ చిలకలగుట్ట నుంచి సమ్మక్క కుంకుమ తీసుకొస్తారో, ఇప్పుడు ఆయన క్లిప్ కూడా మీరు నాకు పంపించారు కదా. సో ఆయన కూడా ఇదే చెప్పారు, అంటే సొంత ఫ్యామిలీకి చెందిన ఆయన కూడా కాకతీయులకి వైరం లేదని చెప్తున్నారు. అంటే గతంలో మేము ఫ్రమ్ ద లాస్ట్ 10 years నుంచి ఈ సబ్జెక్ట్ మీద పనిచేస్తున్నాము. సో సిద్ధపోయిన ఫ్యామిలీ వాళ్ళని అంటారు సమ్మక్క ఫ్యామిలీ. ప్రతి సంవత్సరం కొక్కెర ఫ్యామిలీ, దాంతోపాటు సిద్ధమైన ఫ్యామిలీ, వీళ్ళిద్దరూ కలిపి చిలకలగుట్ట మీదకి వెళ్ళి కుంకుమభరణ రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని కిందికి తీసుకొచ్చి బుధవారం రోజు ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఉంచి మళ్ళీ తర్వాత తీసుకెళ్లి పెట్టడం అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కుంకుమ భరిణ అంటే ఎలాంటి భరిణ? అది మనం అందరం అనుకుంటున్నట్టు కాపర్తో చేసిందో లేకపోతే ఇంకా ఏదైనా మెటల్తో చేసిందో కాదు. అది వెదురు బుట్ట, కంకవనం అంటారు కదా, కంకవనంతో చేసినటువంటి ఒక వెదురు బుట్ట. అందులో మనకి కుంకుమ, దాంతోపాటు ఒక 5 రకాల పూజా వస్తువులు ఉంటాయి. తోడి అని పిలిచేటువంటి సంగీత వాయిద్య పరికరం గిరిజనులకు సంబంధించింది. దాని తర్వాత అమ్మవారి సమ్మక్కకు సంబంధించిన ఆభరణాలు అని చెప్పబడేటువంటి కొన్ని ఆభరణాలు ఉంటాయి. సో వీటన్నిటిని తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసి సారలమ్మ, పగిడిద్దరాజు, జంపన్న వీళ్ళందరితో పాటు పూజలు జరిగిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి వస్తారు. మళ్ళీ 2 yearsకి తీసుకొని వస్తారు. కుంకుమ మళ్ళీ వెనక్కి పెట్టేస్తారా? ఆ బరినని తీసుకెళ్ళి పెడతారు. ఆ వెదురు ఏదైతే బుట్ట ఉంటుందో దాన్ని అక్కడే తీసుకెళ్ళి పెట్టి ఆ కుంకుమ అలానే ఉంటుందా 2 ఏళ్ళ తర్వాత? సో మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత కొత్త కుంకుమ వస్తుంది, మళ్ళీ తీసుకొస్తారు. కాదు, ఇప్పుడు ఇది ఆల్రెడీ పెట్టేస్తారు కదా, ఇదే తీసుకొస్తారా లేకపోతే కొత్తది తీసుకొస్తారా? బేసికల్గా అక్కడ మళ్ళీ కుంకుమ వస్తుందా లేదా అనేది నోబడి నోస్. కాకపోతే ఇదే బుట్టని మళ్ళీ తీసుకొని వస్తారనేది తెలిసిన విషయం. ఓకే. సో ఇప్పుడు బ్రో చెప్తుంది ఏదో చెప్పాలని కాదు, ఎందుకంటే ఎవరైతే సమ్మక్క తల్లి కుంకుమ భరిణ తీసుకొస్తారో ఆయనతో మాట్లాడి రీసెర్చ్ చేశారు. ఆయన వాయిస్ కూడా మీకు ఆయన బయట కూడా పంపిస్తాను. సో ఇప్పుడు కాకతీయ లెగసీలో కాకతీయ రాజులు జనరేషన్స్ ఉన్నారా? ఎక్కడైనా ఉన్నారండి. ఎక్కడ ఉన్నారు? ఛత్తీస్గఢ్లో బస్తర్లో ఉంటారు. ఇప్పుడు 22వ తరం నడుస్తుంది.
మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాళ్ళని తీసుకురావట్లేదు? తీసుకొచ్చాం, 2 సార్లు అలా తీసుకొచ్చాం. కదా, ఆనరీగా తెచ్చి ఇక్కడే అకామిడేషన్ ఇచ్చి, మరి అంత ఘన చరిత్ర కదా కాకతీయుల్ని. సో ఆయన అక్కడ 700 సంవత్సరాలు అయింది ఇక్కడ నుంచి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి, వాళ్ళ ఊరు 1323. వాళ్ళకి ఇక్కడ రూట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ విలేజెస్ ఎస్టాబ్లిష్ చేశారు, దేవాలయాలు కట్టించారు. ఇప్పుడు ప్రాక్టికల్ గా వాళ్ళ ఊరు బస్తర్. వాళ్ళ ఊరు ఆల్మోస్ట్ 22 తరాల నుంచి అక్కడే సెటిల్ అయ్యారు. అండ్ వాళ్ళు అక్కడ డెమిగాడ్ లాగా ట్రీట్ చేయబడతారు, ట్రైబల్స్ కి డెమిగాడ్ లాగా ట్రీట్ చేయబడతారు. కాబట్టి దట్ ఈస్ హిస్ ప్లేస్. సో బ్రదర్ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పారు. ఎవరైతే కాకతీయుల రాజమాత ఉన్నారో ఆవిడ కూడా సమ్మక్క తల్లికి సారి పంపిస్తున్నారు ఎవ్రీ 2 years కి, అంతే పంపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది మనం ఎక్కడ రీసెర్చ్ చేసినా దొరకదు. ఎంత అవుట్ స్టాండింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. చూడండి గైస్, విపరీతంగా షివరింగ్ వస్తుంది. మేడారంలో ఉన్న 10 గంటలు ఏమనిపించలే. మొత్తం మేడారం అయిపోయిన వెంటనే సివియర్ చిల్స్. సో హాస్పిటల్కి వచ్చా, అని కూడా టెస్టులు చెప్పారు. ఇప్పుడు టెస్టులు చేయించుకోవాలి. హోప్ ఎవ్రీథింగ్స్ ఓకే. 7 years అయిందేమో కనీసం ఫీవర్ సిక్ అయ్యి ఫీవర్ వచ్చి. సో అదిగోండి ఇది టెస్టింగ్. సో బ్లడ్ ఇచ్చాం. బ్లడ్కి 40 minutes అని చెప్పాడు టెస్ట్. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్స్ ఓకే. కానీ సమ్మక్క తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏం ఎనర్జీ ఉందో ఏంటో మరి. రోజంతా పడుకున్నా, తినలేదు. ఎందుకని